హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, తెలంగాణ ప్రభుత్వము రాజీవ్ స్వగృహ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు వేలం వేస్తుందని చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకున్నామండి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము అదే రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని వేలం వేయబోతుందండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వేలంలో పాల్గొనండి. సో ఫ్లాట్ ధర కూడా కొంచెం తక్కువగానే పెట్టారండి. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళకండి. సో ఎవరైతే కొంచెం సౌండ్ పార్టీ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే కొనేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకు దాదాపు 2 కోట్ల వరకు అయితే ఉందన్నమాట. సో అసలు ఎక్కడెక్కడ వేలం వేయబోతూ ఉన్నారు ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి అడ్వాన్స్గా కొంత అమౌంట్ అనేది వాళ్ళకి చెల్లించాలండి. అంటే ఎవరైతే రాజీవ్ స్వగృహ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెల్లించాలన్నమాట. సో ఇప్పుడు అసలు వేలం ఎక్కడ వేయబోతున్నారు ఏంటి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని పోచారంలో అలాగే దాంతోపాటు గాజుల రామారంలో తెలంగాణ ప్రభుత్వము రాజీవ్ స్వగృహ టవర్స్ అయితే నిర్మించిందన్నమాట. ఈ టవర్స్ ఎప్పుడో నిర్మించిందండి, అంటే దాదాపు 2015 కన్నా ముందుగానే నిర్మించిందన్నమాట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లాట్స్ ప్రభుత్వం అమ్మలేదన్నమాట. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఫస్ట్ అమ్మాలని చెప్పి చూసినా కూడా కొంచెం బడ్జెట్ తక్కువ అవడంతో మనకి ఎవరైతే కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్లాట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారికి ఈ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ప్రభుత్వము సేల్ చేయబోతుందండి. సో ఆల్రెడీ ఇంతకుముందు మనకి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వము యాక్షన్ వేయడం జరిగిందనమాట. కానీ ట్రిపుల్ బెడ్రూమ్ వీళ్ళు మాత్రము కొంచెం ఎవరైతే కొంచెం ఎక్కువగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే కేటాయిస్తున్నారండి. సో మీకు ఒకవేళ ట్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వేలంలో పాల్గొని కొనుక్కోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మొదటి ప్రాంతం వచ్చేసి సద్భావన టౌన్షిప్ అండి, ఇది పోచారంలో ఉందన్నమాట. సో ఇక రెండో ప్రాంతం వచ్చేసి సహారా టౌన్షిప్, ఇది గాజుల రామారంలో ఉందన్నమాట. సో 2 ప్రాంతాల్లో కూడా ప్రభుత్వము 2 ట్రిపుల్ బెడ్రూమ్ టవర్స్ అయితే నిర్మించిందన్నమాట. సో అంటే టవర్స్ అంటే ఒక్కొక్క టవర్లో దాదాపు ఒక 120 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. అలాంటి టవర్స్ చాలా నిర్మించిందన్నమాట. సో ఎవరికైతే ట్రిపుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు బయట మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ధరకే ఇక్కడ, అంటే ప్రభుత్వం వేల వేస్తుంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అనమాట. సో ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ యొక్క సైజ్ అనేది మనకు దాదాపు 1600 అడుగుల వరకు అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 1600 చదరపు అడుగులు అనమాట. సో ఎవరైతే కొంచెం ఎక్కువగా విశాలంగా ఉండాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే వేలంలో పాల్గొనండి. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ స్వగృహ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో వేలంలో మీరు పాల్గొనాలంటే తప్పకుండా కొంచెం టోకెన్ అమౌంట్ కట్టాలండి. ముందుగా టోకెన్ అమౌంట్ ఎప్పుడు కట్టాలంటే 24 సెప్టెంబర్ 2025 లోపల మీరు టోకెన్ అమౌంట్ కట్టాలండి. ఈ తేదీ కన్నా ముందుగా మీరు కడితేనే మీకు ఆప్షన్లో పాల్గొనడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట. సో 24వ తారీఖు కన్నా దాటిన తర్వాత కనుక మీరు కట్టినట్టయితే మీకు ఆప్షన్లో పాల్గొనడానికి అవకాశం రాదనమాట, గుర్తుంచుకోండి. సో ఇకపోతే మనకి లాటరీ డేట్ ఎప్పుడంటే చెప్తానండి, 25 సెప్టెంబర్ అనమాట. సో ఎవరైతే మనకి టోకెన్ అమౌంట్ కట్టేసి రెడీగా ఉంటారో అటువంటి వారికి 25వ తారీఖున లాటరీ తీస్తారండి. ఎవరి పేరైతే లాటరీలో వస్తుందో అటువంటి వారికి మాత్రమే ఈ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇస్తారనమాట. సో మిగతా వారికి అంటే లాటరీలో పేరు రాని వారికి మళ్ళీ వెనక్కి అయితే ఆ టోకెన్ అమౌంట్ని వాళ్ళు ఇచ్చేస్తారండి, వాళ్ళ దగ్గర పెట్టుకోరనమాట. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, 25వ తారీఖు కన్నా ముందుకని మీరు టోకెన్ అమౌంట్ చెల్లించారండి. ఫ్రెండ్స్, మీకు ప్రభుత్వం సేల్ చేస్తున్న ఈ రాజీవ్ స్వగృహ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్కి ఎటువంటి లిటికేషన్స్ ఉండవండి. ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్లు కాబట్టి, అది కూడా ప్రభుత్వం సేల్ చేస్తుంది కాబట్టి టైటిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి. అయినా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అసలు ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి బయట ఎంత ఉంది, వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు ఏంటిదంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాతే వేలం వరకు వెళ్ళండి, అంతవరకు వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు కూడా కొంతమంది మొత్తం డీటెయిల్స్ కూడా చూసుకోకుండా వేలంలోకి వెళ్ళి మిడ్ ఆప్షన్ కట్టారండి. సో వారికి కొంతమందికి వచ్చాయన్నమాట, మరి కొంతమందికి రాలేదనమాట. ఎందుకు రాలేదు అంటే కొంతమంది డీడీలు తప్పుగా తీశారండి. సో డీడీ మాత్రం మీరు కరెక్ట్గా తీయండి, ఎందుకంటే ఒక్క అక్షరం తప్పుపడినా సరే మీకు పెద్ద ప్రాబ్లం వస్తుందండి. సో మొత్తం డీటెయిల్స్ అని కూడా తెలుసుకున్న తర్వాతే మీరు యాక్షన్ వరకు వెళ్ళండి. సో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒక 2 చోట్ల మాత్రమే ఈ యాక్షన్ నిర్వహిస్తున్నారండి. సో మిగతా చోట్ల కూడా
కొన్ని రాబోయే రోజుల్లో నిర్వహించే అవకాశం అయితే ఉందన్నమాట. సో వాటి డీటెయిల్స్ కూడా తప్పకుండా మీకు అప్డేట్ చేస్తారు రాబోయే రోజుల్లో. సో ఎవరైతే ప్రస్తుతము ఈ రాజు సగ్ర ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి మొత్తం కిందైతే డీటెయిల్స్ ఇస్తాను, మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే యాక్షన్ వరకు వెళ్ళండి. వీడియో కనుక మీరు నచ్చి లైక్ చేయండి. అలాగే ఎవరైతే మనకి రాజు సగ్ర అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి.